2019 నుంచి 24 వరకు గొడ్డలి పార్టీ. ఈ గొడ్డలి పార్టీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులని చేసేసి ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపేసి రాష్ట్రాన్ని నాశనం చేసేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ వల్ల ఈ రోజున మన రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇచ్చిన హామీల ప్రకారం కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలని అమలు చేసి ప్రతి ఇంటిలో కూడా ప్రగతి సిరులు కురిపిస్తున్నటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి కూడా అన్ని వర్గాల ప్రజలకి ఈ సూపర్ 6 పథకాలని అందజేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మనం చూస్తే కనుక ఈ గొడ్డలి పార్టీ విధ్వంసంతో నాశనమైనటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు సూపర్ 6 ఒక సంజీవనిలా పనిచేస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి సూపర్ 6 అనేది ఒక మైలురాయి లాంటిది. ఈ సూపర్ 6 కూటమి గవర్నమెంట్ వచ్చిన తరువాత చాలా సూపర్ ఫాస్ట్గా అమలు చేసి ఈ సూపర్ 6ని సక్సెస్ చేసిన విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా ఈ సూపర్ 6ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో ఈ ఫ్రీ బస్ వల్ల మహిళల యొక్క ఆర్థిక పురోగతికి చాలా ఉపయోగపడుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. సంక్షేమానికి కొత్త నిర్వచనం ఈ సూపర్ 6. ప్రజల యొక్క జీవితాలలో మార్పుకి ఈ సూపర్ 6 చాలా ఉపయోగపడుతుంది. అభివృద్ధిని వేగవంతంగా చేయటంతో పాటు సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. సూపర్ 6 పథకాలే కాకుండా ప్రజలకి భవిష్యత్ గ్యారంటీ ఒక భరోసా ఈ సూపర్ 6 అనేది. అంతేకాకుండా ఈ రోజున కనుక మనం చూస్తే ఈ సూపర్ 6ని తీసుకుంటే మొట్టమొదటిగా తల్లికి వందనం. ఈ రోజున తల్లుల్ని ప్రతి ఒక్కరిని కూడా మనం ఎంతగానో గౌరవించుకుంటాం. మహిళ కుటుంబానికి చాలా ఒక భరోసా లాంటిది. ఆ కుటుంబానికి ఒక ఫైనాన్స్ మినిస్టర్. సో అట్లాంటి మహిళ చేసినటువంటి పొదుపు వల్ల కుటుంబం చాలా ఇబ్బందులు లేకుండా వెళ్తున్నటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలుసు. సో అట్లాంటి తల్లికి భారాన్ని తగ్గించాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలని చదువుకి దూరం చేయకుండా కుటుంబం సంతోషంగా పిల్లల్ని బడికి పంపించాలనే ఉద్దేశంతో తల్లికి వందనాన్ని తీసుకురావటం జరిగింది. ఈ తల్లికి వందనం తీసుకొచ్చిన తర్వాత దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారం 67,27,000 మంది విద్యార్థులకి తల్లికి వందనం అందచేయటం జరిగింది. ఏటా 15,000 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా దాదాపుగా 10,90,000 కోట్ల రూపాయలు అందజేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా చేయటం లేదు. సో అట్లాంటిది ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ సూపర్ 6 పథకాలను అమలు చేస్తుంది. ఈ తల్లికి వందనం పథకాన్ని కూడా సూపర్ సక్సెస్ చేసిన విషయాన్ని అమలు చేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం.
ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మాత్రమే ఇట్లాంటి ప్రజలకు ఉపయోగపడే పథకాలు అమలు చేయటం సాధ్యమనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాం. మరి గత గొడ్డల పార్టీ టైంలో చాలా కబుర్లు చెప్పారు కదండి. 2 పిల్లలకి ఇస్తాం అని చెప్పారు. కానీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కరికే పరిమితం చేశారు. అది కూడా సగం మందికి కూడా ఇవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. ఈ రోజున 2 సంవత్సరాలుగా మేము అమలు చేస్తున్న విషయాన్ని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఈ పథకాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొనసాగిస్తాం. అందరూ కూడా చదువుకునేలా చేస్తాం. కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తాం అనేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున ప్రతి కుటుంబానికి కూడా నెలకొచ్చే సమయానికి కుటుంబానికి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడే మొట్టమొదటిగా పెన్షన్ పథకాన్ని 35 రూపాయలతో తీసుకురావటం జరిగింది. అప్పటి నుంచి మొదలైంది పేదలకి నెల నెల ఎంతో కొంత ఒక ఆసరాగా ఉండే కార్యక్రమం. సో అట్లాంటిది దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి 500 నుంచి 2000 చేసాం. 2000 తర్వాత మొట్టమొదటిగా పెన్షన్ని 35 రూపాయలతో ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ. ఈ రోజున 4000 రూపాయలు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఈ రోజున చూస్తే 4000 పెన్షన్ ఇస్తామని ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ విధంగానే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 4000 రూపాయలు చొప్పున ప్రతి ఇంటికి వెళ్ళి ఒక పండుగ వాతావరణంలో అందచేసాం. 2 నెలలు పెండింగ్ ఉన్నటువంటి పెన్షన్ని కూడా ఒకేసారి 7000 రూపాయల చొప్పున ఇచ్చి ఆ 2 నెలలది కలిపి 7000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి సంతోషాన్ని కలిగించిన విషయాన్ని తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి నెల వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగులకి కూడా మేము ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు సంతోషంగా చక్కగా ఇస్తున్న విషయాన్ని, పండుగ వాతావరణంలో ఇస్తున్న విషయాన్ని కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాం. అలా వృద్ధులకి మేము ఇచ్చిన హామీ ప్రకారం 4000 పెన్షన్ ఇస్తున్నాం. దివ్యాంగులకి 6000 పెన్షన్లు ఇస్తున్నాం. బెడ్ రీడెన్ పేషెంట్లకి 15000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తున్నాం. అంతేకాకుండా కిడ్నీ తలసేమియా వ్యాధిగ్రస్తులకి 5000 నుంచి 10000 రూపాయలు చొప్పున ఇస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి గత గవర్నమెంట్లో మరి గొడ్డల పార్టీ ఎట్లా ఇచ్చారండి? వాళ్ళు 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత 250, 250, 250, 250 పెంచుకుంటూ చచ్చి చెడి సంవత్సరానికి 1000 రూపాయలు మాత్రమే పెంచారు వైసీపీ టైంలో. ఒకేసారి 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మాట నిలబెట్టుకుని ఒకేసారి 4000 రూపాయలు వృద్ధులకి పెన్షన్, వితంతులకి పెన్షన్ ఇస్తున్నాం. దివ్యాంగులకు 6000 ఇస్తున్నాం. బెడ్ రీడెన్కి 15000 రూపాయలు ఇస్తున్నాం. కిడ్నీ తలసేమియా వ్యాధిగ్రస్తులకి 10000 రూపాయలు ఇస్తున్నాం. 5000 నుంచి 10000 రూపాయలు ఇస్తున్నాం. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామనేసి కూడా మేము చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఇట్లా ఇన్ని వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వట్లేదండి. ఒక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పేదలకి సంక్షేమ పథకాలు, పెన్షన్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుందనేసి కూడా సంతోషంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నెక్స్ట్ ఈ రోజున దేశానికి వెన్నెముక రైతు. అట్లాంటి రైతు సంతోషంగా ఉంటేనే, కళకళలాడుతూ పాడి పంటలతో ఉంటేనే మన గ్రామము బాగుంటుంది, రాష్ట్రము బాగుంటుంది, దేశం కూడా బాగుంటుంది. సో అట్లాంటి రైతన్న బాగుండాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం రైతన్న అకౌంట్లో 20,000 రూపాయలు 20,000 ఇస్తాము అని చెప్పడం జరిగింది. సో దాన్ని మేము
తూచా తప్పకుండా అమలు చేసి రైతుల యొక్క అకౌంట్లో వేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నామండి. మరి గత వైసీపీ గవర్నమెంట్లో రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా నిర్లక్ష్యం చేశారు. వాళ్ళకి టైంకి ఎరువులు ఇవ్వలేదు, మందులు ఇవ్వలేదు, ఇవన్నీ బరకాలు కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారు. పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా చాలా చాలా నష్టాన్ని మిగిలించారు గత వైసీపీ గవర్నమెంట్లో రైతన్నకి. ఎన్ని నెలలైనా కూడా కనీసం పండించినటువంటి పంటకి డబ్బులు కూడా అకౌంట్లో వేయలేనటువంటి పరిస్థితి గత గవర్నమెంట్లో రైతులు అనుభవించారు. చాలా కష్టాలు, రైతన్న కన్నీరు, రైతుల ఆత్మహత్యలు గత గవర్నమెంట్లు ఎన్నో జరిగాయి. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్న తలెత్తుకోవాలి, తలెత్తుకుని ధైర్యంగా తిరగాలి. రైతే రాజు లాగా ఎప్పుడు కూడా రాజులా రైతన్న ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున రైతన్న పండించినటువంటి పంటకి ఇమీడియట్గా 24 అవర్స్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానిది. రైతులకి ఏది అవసరమో ఎరువుల కాడి నుంచి, బరకాల కాడి నుంచి, విత్తనాల దగ్గర నుంచి అన్నీ కూడా ఇన్ టైంలో వాళ్ళకి అందించి ఆ రైతుల్ని ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం అనేసి మేము చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈ పథకం ద్వారా దాదాపు ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా దాదాపు 46 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూర్చిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నామండి. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా అందచేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున రైతన్న ఒక రాజులాగా ఉండాలి అనే ఉద్దేశంతో, ఒక సంకల్ప బలంతో రైతు సంక్షేమం కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందనే విషయాన్ని కూడా నేను రైతన్నలకి, ప్రజలకి తెలియజేస్తున్నా. ఈ రోజున చూస్తే దీపం పథకం గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి నా అక్క చెల్లెమ్మలు, నా తల్లులు పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆనాడు దీపం 1 పథకాన్ని తీసుకురావటం జరిగింది. గ్యాస్ స్టవ్లు ఇచ్చి, గ్యాస్ ఇచ్చి వాళ్ళకి పొగ కాలుష్యం లేకుండా, అనారోగ్యం బారిన పడకుండా వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ పొయ్యిలు ఇచ్చి ఆ రోజున మహిళల యొక్క కళ్ళల్లో ఆనందం చూశారు. మళ్ళా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దీపం 2 పథకం ద్వారా మళ్ళా మహిళలకి ఇబ్బంది లేకుండా చేయటం కోసం ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఇచ్చిన మాట ప్రకారం మేము 3 సిలిండర్లు కూడా సంవత్సరానికి ఇస్తున్న విషయాన్ని కూడా నేను మా మహిళా సోదరిమణులకు తెలియజేస్తున్నాం. ఈ ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ని, ఈ ఉచిత సిలిండర్స్ని సంవత్సరానికి 3 చొప్పున వాళ్ళకి ఇస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాము. దాదాపుగా ఇప్పటికి 4 కోట్ల పైగా గ్యాస్ సిలిండర్స్ మా మహిళలకి అందచేయటం జరిగింది. ఇది చాలా చాలా మహిళల యొక్క జీవితాల్లో కానివ్వండి, మహిళలకి చాలా చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ప్రాముఖ్యమైనది ఈ గ్యాస్ అనేది. మహిళలకి కాదు, ప్రతి కుటుంబానికి కూడా గ్యాస్ అనేది చాలా చాలా అవసరం. గ్యాస్ లేకుండా ఈ రోజున మనకి వంట చేయలేనటువంటి పరిస్థితి. సో అట్లాంటిది మహిళల యొక్క ఇబ్బందుల్ని గ్రహించి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం నిస్వార్థంగా చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం అనేసి తెలియజేస్తున్నాం. ఈ రోజున దాదాపుగా 2,500 కోట్లు దీనికోసం కేటాయించాం. దాదాపుగా 2,684 కోట్లు ఈ దీపం 2 పథకం కింద ఖర్చు చేసిన విషయాన్ని కూడా మేము చాలా సంతోషంగా తెలియజేస్తున్నామండి. సో ఈ విధంగా మహిళల కోసం దీపం 2 పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. మేము ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు అందరికీ కూడా ఇవన్నీ కూడా చాలా సంతోషంగా అమలు చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అన్న క్యాంటీన్లు, ఎందుకంటే పేదవాళ్ళ ఆకలి తీర్చేది ఏదైనా సరే పట్టెడు అన్నం మనం పెడితే వాళ్ళ ఆకలి తీరుతుంది, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అట్లాంటి పేదల యొక్క ఆకలి తీర్చే ఈ అన్న క్యాంటీన్లు 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మేము అమలు చేస్తే దాన్ని ఈ గొడ్డలి పార్టీ వచ్చిన తర్వాత మొత్తం తీసేసి పేదవాళ్ళ యొక్క కడుపును కొట్టేశారు వైసీపీ గవర్నమెంట్లు.
దానికి తగ్గట్టుగానే ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సారథ్యంలో మళ్ళా మేము అన్న క్యాంటీన్ని రీఓపెన్ చేసి దాదాపుగా చాలా 200 పైన అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా రన్ చేస్తున్నాం. ఈ రోజున చాలా చాలా సంతోషంగా టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ 5 రూపాయలకే చేసి చాలా క్వాలిటీ ఫుడ్ ఉంది, చాలా బాగా పెడుతున్నారు, చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటున్నారని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా అన్న క్యాంటీన్లో భోంచేస్తున్నారంటే అది ఒక సంకల్ప బలం ఉన్నటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి పనులు. ఒక ప్రజల కోసం ఎప్పుడూ కూడా నిస్వార్థంగా పనిచేసే ఒక వ్యక్తికే మాత్రం సాధ్యమవుతుంది. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం అనేసి కూడా మేము సందర్భంగా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా అన్న క్యాంటీన్ని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలామంది మా లీడర్స్ కూడా అన్న క్యాంటీన్లు చాలా ధైర్యంగా కండక్ట్ చేయటం జరిగింది, పెట్టడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున చాలా నియోజకవర్గాల్లో పెట్టడం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని చాలా లేని చోట్ల కూడా మేము అఫీషియల్గా కూడా దాన్ని అన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ముందుకెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా అంతేకాకుండా యువగళం నిధి ద్వారా కూడా దాదాపుగా 25 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఈ రోజున మరి లోకేష్ గారి యొక్క సారథ్యంలో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ఈ రోజున ఎన్నో గూగుల్లో వచ్చినాయి, క్వాంటమ్ వ్యాలీ మనకి అమరావతిలో వస్తుంది, తర్వాత మనకి వైజాగ్లో ఎన్నో ఐటీ కంపెనీలు వస్తున్నాయి. సిఏఏ సమ్మిట్లో లక్షల కోట్ల రూపాయల యొక్క ఎంఓయూలు చేసుకోవటం జరిగింది. సో ఈ విధంగా మన విద్యార్థులు మన చదువుకున్నటువంటి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజున ఎన్నో కంపెనీలని మన రాష్ట్రానికి తీసుకువచ్చి వాళ్ళందరికీ ఉద్యోగ కల్పనే ధ్యేయంగా లోకేష్ గారి యొక్క సారథ్యంలో పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ రోజున మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసాం. మరి గత గవర్నమెంట్లు గొడ్డల పార్టీలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాల. వాళ్ళు వాలంటీర్లు వాళ్ళు సొంత పనుల కోసం పెట్టుకున్నారు అంతే. కానీ ఏ నిరుద్యోగులకి కూడా సరైనటువంటి జాబులు ఇవ్వాల. కానీ మనగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున టీచర్ పోస్టులు భర్తీ చేసాం, టీచర్ పోస్టులు భర్తీ చేసాం, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసాం. 25 లక్షల ఉద్యోగాల కల్పనగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందనేసి నేను తెలియజేస్తూ, సో డెఫినెట్గా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల ఇంటికి సిరులు కురిపించే విధంగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా అమలు చేస్తూ మీ యొక్క ఆశీర్వాదాలతో ముందుకు వెళ్తున్నాం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా. అభివృద్ధిని వేగవంతంగా చేయటంతో పాటుగా వెల్ఫేర్ని ప్రజలకి అందిస్తున్న విషయాన్ని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. సూపర్ 6 పథకాలే కాకుండా ప్రజల యొక్క భవిష్యత్తుకి గ్యారంటీ, ప్రజల యొక్క భవిష్యత్తుకి భరోసాగా ఈ సూపర్ 6 పథకాలు పనిచేస్తున్నాయి అనేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నానని. థ్యాంక్ యూ.